రాయలసీమనే తెలంగాణకు కుదో పెట్టేశాడు. మరి ఇది మేము చెప్పేది కాదు, స్వయాన ఆయన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మరి ఇది జరిగి కూడా దాదాపు 1 వీక్ పైన అవుతాం. దాని మీద చంద్రబాబు నాయుడు ఏమైనా కౌంటర్ ఇచ్చాడా ఇంతవరకు? రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు, అబద్ధము అని ఎటువంటి స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా? ఇంతవరకు ఇవ్వదు. మనం కృష్ణా జలాల మీద శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే గోదావరి గురించి మాట్లాడుతున్నాడు తప్పక సూటిగా సరైన సమాధానం ఈరోజు కూడా ఇంతవరకు రాలేదంటే మరి ఆయనకు రాయలసీమ మీద ఎటువంటి అభిప్రాయము ఉంది అనేది తేటతెల్లమవుతాడు. ఎందుకంటే మాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చెరుగ్గంగా 84లో రామారావు గారు ప్రోత్సహించారు. దాన్ని ఆయన ఉన్నంతవరకు బాగా చేశాడు. రామారావు గారు చనిపోతాను చంద్రబాబు నాయుడు టేకప్ చేశాడు. 99 నుంచి 2004 వరకు మేమంతా ఎమ్మెల్యేలుగానే ఉన్నాం తెలుగుదేశంలో. చెరువుగా వర్క్స్ జరగటం లేదు, వెంటనే మొదలు పెట్టించి దానికి ఫండ్స్ అలొకేట్ చేయండి, మొదలు పెట్టించండి అని చెప్పి నేను, స్వర్గీయ బద్దెలు వీరారెడ్డి గారు ఎన్నోసార్లు పోయి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం. నవ్వుతాడు, ఫండ్సా రాయలసీమక ఎక్కడ అంటే అంత హేళనగా చేస్తాడు. అదే కాదు, నేను డెవలప్మెంట్ యాక్ట్ తీసుకోకపోతే కడపట్టే ఆలేదు. మరి ముఖ్యంగా అదే తెలుగుగా 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనటువంటి పనులన్నీ కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తెలుగుకు నీళ్ళు ఇచ్చిన ఘనత ఈ రాయలసీమకి ఉంటుంది. దానికి మొదలు పెట్టించి 2022లో జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తే ఈరోజు నేను ఆపించాను చంద్రబాబు నాయుడు చెప్పి అని అంటే అంతకంటే రాయలసీమకు ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ప్రథముడు చంద్రబాబు నాయుడు అవునా కాదా అని చెప్పేసి నేను అడుగుతాను.